హలో ఫుడీస్, నేను మీ రూప. వెల్కమ్ బ్యాక్ టు రుచి నికేతన్. ఈ రోజు మన కిచెన్ లో చాలా ఈజీగా ఆలూ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఆలూ పరోటాలో కర్రీ ఏం లేకుండా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఆలూ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే దీనిలో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ బాగా కలిపితే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా బాగా కలిపాక ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఆలూ స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఆలూ స్టఫింగ్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి బాయిల్ చేసుకున్న పొటాటోస్ ని పీల్ తీసి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేశాక దీనిలో 1 కప్పు వరకు ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ ని, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్స్ చేయేలా కలుపుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత చపాతీ పిండిని ఒకసారి ఇలా కలిపి ఇలా చిన్న చిన్న బాల్స్ లో చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకుని చేతితో ఇలా ప్రెస్ చేసి ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ని మిడిల్లోకి పెట్టి చపాతీ పిండితో లోపల స్టఫింగ్ కవర్ అయ్యేలా చూసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ చపాతీ పిండిని పొడి పిండిలో అటు ఇటు డిప్ చేసి స్లోగా చపాతీని ఒత్తుకోవాలి. చూడండి, ఇలా చపాతీలా చేశాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చపాతీని మరోవైపు టర్న్ చేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఆలూ పరోటా రెడీ. ఈ ఆలూ పరోటాని చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.